అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఇచ్చిన పిలుపు. ఒకసారి మనం ఏం మాట్లాడుకున్నామో పోయిన నెలలో దగ్గర 7వ తారీఖులో మాట్లాడుకున్నాం. రెండో నెలలో ఏం మాట్లాడుకున్నామో, ఎక్కడి వరకు మాట్లాడుకున్నామో, ఏ విషయాలు మాట్లాడుతున్నామో బహుశా మర్చిపోయి ఉంటారు. నేను గుర్తు చేస్తాను. ప్రయాసపడి అంటే లోకంలో ఉన్నవారు ప్రయాసపడే దాని కాకుండా మనము ప్రభువుని నమ్ముతున్న వారిని కాబట్టి ఒక మెట్టు ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించాలి. కాబట్టి మన ప్రయాస లోకంలో ఉన్న వారి ప్రయాసకి సంబంధం ఉండకూడదు, వేరేలాగా ఉండాలి. మనం దేవుని విషయాల్లోని, దైవికమైన విషయాల్లోని, ఆత్మీయమైన విషయాల్లోని మనం ప్రయాసని చూపిస్తూ, నేను ఈ విషయాల్లో ప్రయాసపడుతున్నాను, లోకంలో ఉన్న విషయాల్లో ప్రయాస వేరు, ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రయాస వేరు, నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, దేవుని విషయంలో ప్రయాసపడుతున్నాను అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తూ వదులుకొని వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించడం అంటే అన్నీ వదులుకుని వెంబడించాలి. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏదో వచ్చేస్తుంది అనేది భ్రమలు పెట్టే కాకుండా, యేసు ప్రభు దగ్గర రావాలి అంటే వదులుకుని రావాలి అనే విషయాన్ని బైబిల్లోంచి మనం నేర్చుకుంటున్నాం. చాలాసార్లు ఒక అపోహ ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ ఇచ్చేస్తాడు, అన్నీ సుఖంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి అనుకుంటాం. కానీ కాదు, బైబిల్ చెప్తుంది అది కాదు. యేసుని వెంబడించాలంటే అన్నీ వదులుకుని వెంబడించాలి, ఆయన నడిచిన మార్గంలోనే నడవాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన ఏ మార్గంలో నడిచాడు, ఎలాంటి మార్గంలో నడిచాడు అని అంటే మత్తయి సువార్తలోంచి మనం నేర్చుకుంటున్నాము. 7వ అధ్యాయం బైబిల్లోంచి, మత్తయి సువార్తలోంచి 7వ అధ్యాయం. అంటే యేసు ప్రభు వారు ఎటు నడిచాడో మనం కూడా అటే నడవాలి. ఆయన వెంబడించాలంటే మనం కూడా ఆయన వెనకాల నుంచే నడవాలి. కావున మనుషులు లేదు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ మాట. ఇరుకు ద్వారాన ప్రవేశించండి అన్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మనుషులందరినీ ఇరుకు ద్వారం అంటే ఇరుకు ఎటు ఉంటుందో ఇరుకు నుంచి మీరు ప్రవేశించండి. నాశనానికి వెళ్ళే దారి వెడల్పు ఉంటుంది, ఆ దారి చాలా విశాలం ఉంటుంది. పెద్ద రోడ్లోంచి, సుఖంగా ఉన్న రోడ్లోంచి ప్రవేశించేవారు చాలామందే ఉంటారు. రైట్. ఆ డోర్ వేసారా? ఇక్కడ స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్న మాట, మనుషులందరినీ మనం నడవాలి అని చెప్తున్న, మనుషుల్ని నడవాలి అని చెప్తున్న మాట ఏంటంటే ఇరుకు మార్గము, సుఖమైన మార్గం కాదు, ఇరుకు మార్గాల్లోంచి నడవాలి, ఆ ఇరుకు మార్గంలోంచే వెళ్ళాలి. అంటే యేసు ప్రభు వెళ్ళిన దారి ఇరుకు మార్గము, విశాలమైన మార్గము కాదు, ఇరుకు మార్గం నుంచి వెళ్ళాలి. చాలామంది విశాలంగా ఉంది కదా ఆ మార్గం నుంచి వెళ్దామని చెప్పి విశాల మార్గము ఎంచుకుంటారు, అది నాశనానికి తీసుకెళ్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు బైబిల్లోంచి. యేసు ప్రభుని నమ్మడం అంటే చాలా ఈజీ అని అనుకోవచ్చు. ఆ స్పీకర్ కొంచెం అటు తిప్పు, తిప్పుతలే, పెళ్ళి తిప్పుతలే, అటు తిప్పు, ఆ స్పీకరు కొంచెం అలా తిప్పు. యేసు ప్రభుని నమ్మడము, యేసు ప్రభుని వెంబడించడము అంటే చాలా ఈజీ, చాలా సులభమైనది అని ఒక అపోహ ఉంది, ఒక భ్రమ ఉంది. పెద్ద కష్టం ఏం కాదు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అన్ని మతాలు వెంబడించడం ఈజీ ఏమో, కానీ యేసు ప్రభుని వెంబడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే స్పష్టంగా చెప్పాడు, ఇరుకు మార్గము, ఆయన వెళ్ళిన మార్గము ఇరుకు మార్గము, ఆ మార్గంలోంచి నడవాలన్నాడు. ఇరుకు మార్గాన్ని నడిచేవాళ్ళు కొద్దిమంది అన్నాడు. మళ్ళీ విశాల మార్గంలో వెళ్ళేవో చాలా ఎక్కువ మంది ఉంటారు, అది నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అంటే యేసు ప్రభుని నమ్మడం అంత సుఖంగా ఏం ఉండదు, మనుషులు అనుకున్నంత ఈజీగా ఉండదు, మనుషులు అనుకున్నంత బాగా ఏం ఉండదు.
ప్రారంభంలో యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో తెలియక యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని ఒక తెలియని ఆనందం ఉంటుంది. నమ్మే కొద్దీ వాక్యం మన జీవితంలోకి వచ్చే కొద్దీ ఆ వాక్యం సూటుగా మాట్లాడుతున్న కొద్దీ ఇరుకు పెరిగిపోద్ది. అప్పటి వరకు ఏముండవు, మాటలు ఉండవు మనకి. మన భక్తి మనం చేస్తాము, వచ్చేస్తాం. మనం అడగాల్సింది అడుగుతాము, వచ్చేస్తాం. అక్కడ దేవుడు మాట చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ అలా ఉండదు. దేవుడి మాట వెల్లడవుతూ ఉంటుంది, దేవుడి మాట చెప్పబడుతూ ఉంటుంది. ఇరుకు అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇరుకు మార్గాన వెళ్ళాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్న విషయం. అందులో యేసు ప్రభు బోధ చాలా కఠినమైనది అని కొందరు శిష్యులు వెనక్కి వెళ్ళిపోయారు. బైబిల్లో మనం పోయినసార్లు చేసినప్పుడు ఆయన బోధ విని ఇది చాలా కఠినమైన బోధ, ఇది మన వల్ల కాదు, అవ్వదు అని చెప్పి కొందరు శిష్యులే విశాల మార్గాన్ని ఎంచుకుని వెళ్ళిపోయారు. ఇరుకు మార్గాన రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అనుకుందాం, ఒక బయట కుర్రాడు యవ్వనస్తుడు, బయట అటు ఇటు తిరిగే యవ్వనస్తుడు మా ఫ్రెండ్ దగ్గరికి మేము, అంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరు మేము ఒకే చర్చ్కి వెళ్తాము. ఆ అబ్బాయి రారా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడిని కలుద్దాం అని చెప్పాడు. కలుద్దాం అని చెప్పాడు. సరే వెళ్దాం అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు దారిలో చెప్తున్నాడు అబ్బాయి గురించి. ఆ అబ్బాయికి యేసు ప్రభు గురించి చెప్పాలి, ఇంట్లో కష్టాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ నాన్నతో ఇబ్బందులు ఉన్నాయి, యేసు ప్రభు గురించి చెప్పాలి, కొన్ని మాటలు చెప్పాలి, నువ్వు కూడా కొన్ని మాటలు మాట్లాడు అన్నాడు. సరే మాట్లాడతాను అని చెప్పాడు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఆడు ప్రారంభించాడు ప్రభు గురించి చెప్పడం. యేసు ప్రభుని నమ్ముకో, ప్రార్థన చేసుకో, నీ హృదయంలో నెమ్మది వస్తుంది అని చెప్పాడు. చెప్తున్నాడు, ఆపాడు. ఈ లోపల నేను మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడే లోపల నన్ను మాట్లాడకుండా ఈడే మాట్లాడేస్తున్నాడు. సరే అయితే ప్రార్థన చేసుకుంటాను, చర్చికి వస్తాను అనే మాట అవతల వ్యక్తి అన్నాడు. అని వెంటనే వీడికి ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటానని మాట్లాడినాడు, చర్చికి వస్తానని మాట్లాడినాడు. ఉత్సాహం వచ్చి చర్చికి వస్తావు కదా, కొత్త బైబిల్ ఒకటి కొనేసుకో, రేపటి నుంచి నువ్వు ఫ్రెండ్స్తో తిరగకూడదు, ఇంకా నువ్వు సినిమాలకు వెళ్ళకూడదు, షికార్లకు వెళ్ళకూడదు అని లిస్ట్ చెప్పేస్తున్నాడు. సినిమాలకు వెళ్ళకూడదు, షికార్లకు వెళ్ళకూడదు, మందు కొట్టకూడదు, సిగరెట్ తాగకూడదు అని లిస్ట్ చెప్పేస్తున్నాడు. ఆడికి అన్నీ అలవాటు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడు అవన్నీ చెప్తే? నీకు ఒక దాన్నమో, నీ ప్రార్థనకు ఒక దాన్నమో, నీ చర్చికి ఒక దాన్నమో, నా బతుకు నేను బతుకుతాను. ఇప్పుడు ఏ దారి ఎంచుకుంటాడు? ఆడికి ఏది విశాలంగా ఉందో అదే ఎంచుకుంటాడు. ఎల్లగాని ఇరుకు అని చెప్పేసి అనుకోండి, అక్కడికి కష్టమైపోద్ది. ఇప్పుడు యేసు ప్రభు బోధ ఇప్పుడు ఆడు చెప్పిన దాంట్లో తప్పే లేదు, మా ఫ్రెండ్ చెప్పిన దాంట్లో తప్పులేదు, వాస్తవమే మాట్లాడాడు. కానీ అవతల వ్యక్తికి ఇబ్బంది అయ్యింది, అది ఇరుకులా అనిపించింది. శిష్యులు కూడా యేసు ప్రభు బోధ విని చాలా కష్టం ఉందిరా బాబు, ఈయన మరీ ఇలా చెప్తే మన వల్ల అవ్వదు, ఎందుకు వచ్చిందిలే మన పాతదే బాగుందని చెప్పి ఆ పాత విశాల మార్గంలోకి జంప్ అయిపోయి వెళ్ళిపోయారు శిష్యులే. బోధ కఠినంగా మారే కొద్దీ ఇరుకైపోతూ ఉంటుంది. రెండో విషయం మనం దీంట్లోనే ఇరుకు మార్గంలో నేర్చుకున్నాము, లోబడ్డం అనేది చాలా కష్టమైన పని. రెండో కష్టమైన పని ఇరుకు మార్గంలో లోబడి ఉండడం చాలా కష్టమైనది. అబ్రహాం జీవితంలోంచి మనం చూసాం పోయినసార్లు. అబ్రహాం జీవితంలోంచి మనం విన్నాము, నేర్చుకున్నాం. ఆయన జీవితంలో సుఖంగా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి, చక్కగా ఉన్న వ్యక్తి, చక్క ఫ్యామిలీతో ఉన్న వ్యక్తి. లేచినాడు, నేను ఒక ప్రాంతం చూపిస్తాను, అక్కడ నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఏం మాట్లాడుకుంటూ వచ్చాడు. సుఖం ఉందా? ఎక్కడా లేదు. అన్ని కోణాల్లో ఇరుకు మార్గాల్లోంచే వెళ్ళాడు. గమ్యం మాత్రం ప్రభు దగ్గర చేరాడు. అందుకు మనం ఆయన గురించి ఇప్పుడు కూడా నేటి కాలం కూడా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అబ్రహాం జీవితంలో ఆయన సంతానము అనబడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ఈ లోబడే విషయాల్లోని చాలా కష్టం. మనుషులకి లోబడ్డము అనేది చాలా కష్టం. ఇప్పుడు పశువులు మీకు లోబడకపోతే మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఉన్న పశువులు కొడతారు. మనుషులు లోబడకపోతే కొన్ని అపోహలు కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏదన్నా దెబ్బ తగిలిపోయింది అనుకో, ఏం జారి పడిపోయారు అనుకో, ఎక్కడో ఏదో తప్పు చేస్తేనేమో దేవుడు తోస్తాడు, మన భాష తోస్తాడు, దెబ్బ తగిలేలా చేస్తాడు. అవి ఉండవు, అలాంటి పనులు ఉండవు. దేవుడి దగ్గర అలాంటి పనులు చేయడు. అంటే ఆ హాని చేసేవి, నష్టపరిచేవి దేవుని లక్షణాలు కాదు, దేవుని పనులు కాదు. దేవుడు నేర్పిస్తాడు, పద్ధతిగా నేర్పిస్తాడు ఆ విషయాలు. ఇక్కడ మనుషులు లోబడ్డము అనేది చాలా కష్టమైన పని.
మనుషులకి కష్టం. ఇప్పుడు ఇరుకు మార్గం ఏంటంటే లోబడ్డాము, విశాల మార్గం ఏంటంటే లోబడకుండా మన దారిలో మనం వెళ్ళడం, మనకు నచ్చిన మార్గంలో వెళ్ళడం. బోధ ఒకటి చెప్తుంది, ఇది ఇరుకు మార్గము, ఇది లోబడాలి, ఈ మాట ప్రకారం మీరు వెళ్ళాలి అని. మనకి కొన్ని మార్గాలు ఉంటాయి, ఆ మార్గాల్లోంచి విశాల మార్గం, మనం ఆ మార్గాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకొన్ని విషయాలు మనం గమనిద్దాం, మన బైబిల్లోంచే భక్తులు ఎలాంటి మార్గంలో నడిచారా అనేది. ఆదికాండంకి వద్దాం ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయంలో మొదటి నుంచి ఒకసారి చూడండి. యాకోబు గారి కుమారుడు యోసేపు గారు. ఇక్కడ అందరికంట చిన్నవాడు యోసేపు. మిగతా ఇంకా అన్న తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పెద్దవారు. సాధారణంగా చిన్న పిల్లవాడు ఎవడైతే ఇంట్లో ఉంటాడో వారి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, పెద్దలకి, తల్లిదండ్రులకైనా పిల్లలకైనా. ఇప్పుడు యోసేపు అనేవాడు చాలా చిన్నవాడు ఇంట్లో. చదవండి. రైట్. ఇక్కడ అన్నతో పాటే పని చేస్తున్నాడు, ఇంటి పనులన్నీ చేస్తున్నాడు, మందరు మేపడం అవన్నీ చేస్తున్నాడు. 5వ వచనం డైరెక్ట్గా వచ్చేయండి. రైట్. ఇక్కడ యోసేపు ఒక కళ కన్నాడంట. ఒక కళ వచ్చింది యోసేపు గారికి, ఒక కళ. ఆ కళ వచ్చిన దాన్ని అన్నయ్యలతో చెప్తున్నాడు. ఏంటంటే అది ఆ కళ చెప్పిన తర్వాత మరీ పగపడడానికి ఇష్టపడుతున్నాడు. వినన్నాడు, అడిగాడు, కళని వినమంటున్నాడు. ఇక్కడ నేను చెప్తాను సార్. ఇక్కడ యోసేపు వచ్చిన కళని వారి అన్నయ్యలకి చెప్తున్నాడు. ఒరే అన్నయ్యలో నాకు ఒక కళ వచ్చింది అన్నప్పటికీ కోపం వచ్చింది, నీ కళ వస్తే మాకేంట్రా అన్నట్టుగా చూస్తున్నారు. కళ గురించి వివరిస్తాను ఒకసారి వినండిరా అని చెప్పి అంటుంటే అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మనం అందరూ పొలాల్లో పని చేస్తున్నాము, మనం అందరూ ధాన్యం అంతా బాగా సమకూర్చాము, మీరు కూడా ధాన్యం అంతా ఇలా నిలబెట్టి ఉంచారు, నాది కూడా నిలబెట్టి ఉంచాను. మీ దగ్గర ఉన్న ధాన్యాలన్నీ పడిపోయి నా కాళ్ళ దగ్గర ఇలా పడి మోకరించి ఉన్నాయిరా, నాది మాత్రం ఇలా నిలబడే ఉందిరా అని చెప్పాడు. ఈ కళ జస్ట్ కళ చెప్పాడు. ఆ కళ చెప్పిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటంటే వాళ్ళ అన్నయ్యలకి ఇంకా కోపం వచ్చిందంట. అన్నయ్యలందరూ డిసైడ్ అయ్యారు. ఏం డిసైడ్ అయ్యారంటే ఈయన్ని ఎలాగైనా చంపేయాలి. నాన్నగారు కూడా చిన్నోడి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు, అందరు బంధుమిత్రులు కూడా ఈడికే చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో చిన్నోడు ఉన్నాను అనుకుందాం, అందరూ పెద్దగా ఉన్నారు, కొంచెం ఇంట్లో చిన్నోడు ఒకడు ఉన్నాడు. బయట నుంచి చుట్టాలు ఎవరైనా వచ్చినా ఏమైనా పప్పలు కొనుక్కొని డబ్బులు ఎవరికి ఇస్తారు? చిన్నోడికేనా? పెద్దోళ్ళకే? పెద్ద పక్కన ఉంటాడు అన్నయ్య, ఆడు చూస్తూ ఉంటాడు, ఆడికి ఇస్తారు. కానీ పెద్దోడికి ఎవరు? చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం, కొంచెం ఒక ప్రేమ అన్నీ ఉంటాయి. ఈయనకి అలాగే ఉండదు యోసేపు గారికి. పాపం ఆయన చేసిన తప్పేం లేదు. ఆ కళ చెప్పాడు మొత్తానికి. చెప్పిన తర్వాత అన్నయ్యలకి ఇంకా కోపం వచ్చి మా మూటలన్నీ నీ కాళ్ళ దగ్గర పడతాయి అంటారా, ఈయన ఎలాగైనా చంపేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో ఒకడు చంపడం ఎందుకులేరా అని అక్కడ వదిలేద్దాం, అమ్మేద్దాం, ఈ కింద చదువుకోవడంతో తెలిసిన విషయాలే, అన్ని మాటలు అవుతున్నాయి అంటున్నాను. ఇప్పుడు కళ వచ్చింది యోసేపుకి, కళని వివరించాడు. కళ ఎవరిచ్చారు ఎందుకు కదా? ఇప్పుడు కోపం ఎవరి మీద రావాలి? ఎవరి మీద వచ్చింది? ఇది ఎక్కడ న్యాయం? మరి కళ అనేది దేవుడిచ్చాడు, జరగబోతుంది, అవ్వబోతుంది అనే విషయాన్ని చెప్పింది దేవుడు. ఆ వార్తని పట్టుకొచ్చింది. ఇప్పుడు న్యూస్ పేపర్లు ఉంటాయి, టీవీలో వార్తలు వస్తూ ఉంటుంది. ఒక వార్త చెప్పారు కొందా టీవీలో, ఒక వార్త, రేపు నుంచి మంచి నూనె రేట్లు పెరిగిపోతున్నాయి, ఒక 70 రూపాయలు పెరిగిపోద్ది అన్నారు అనుకోండి. ఆ టీవీ వాడి మీద కోపం పోతుంది, గవర్నమెంట్ మీద కదా? ఆ వార్త చెప్పిన వాడి మీద కాదు కదా. ఇప్పుడు యోసేపు కళ ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. కోపం రావాల్సింది ఎవరికి? దేవుడి మీద రావాలి. ఈడి మీద వచ్చిందండి. ఒక్క చిన్న మాట, దేవునికి సంబంధించిన మాట చెప్పాడు.
మార్గం ఇరుకైపోయింది. అప్పటికే కోపం ఉంది, అప్పటికే యోసేపు మీద భయంకరమైన కోపం ఉంది. ఇలాంటివి చెప్తే ఇంకా కోపం వస్తుందా రాదా? వస్తుంది. నోరు మూసాడా? మూయలేదు. ఏ దారి ఎంచాడు? ఇరుక్కు మార్గాన్ని ఎంచుకొని నా దేవుడు చూపించాడు ఈ కళ, నేను చెప్పి తీరుతాను వీళ్ళకి, అంతే. ఇంకో ఆప్షన్ లేదు. మొత్తానికి చెప్పాడు, మార్గం ఇరుక్కు చేస్తున్నాడు. ఎక్కడ కూడా విశాలత అనేది పెట్టుకోలేదు, విశాల మార్గము ఎంచుకోలేదు. ఇప్పుడు అనుకుందాం ఇదే యోసేపు ఒకవేళ విశాల మార్గం ఎంచుకోవాలంటే ఆ కళని కొంచెం మార్చి చెప్పుంటే, ఒరే నాదొక్కడే పడిపోయిందిరా, మీ అందరిది లేచుందిరా అన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుంది చూడండి. తమ్ముడి మీద ఎంత ప్రేమ పెరిగిపోయేది. మార్గం అప్పుడు విశాలం అయిపోయేది, కానీ నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అది ఆయన ఎంచుకోలేదు. దెబ్బలు తిన్నా పర్లేదు, అన్నలు కొట్టినా పర్లేదు, అన్నలు చంపినా పర్లేదు, ఏది చేసినా పర్లేదు, దేవుడు చెప్పిన మార్గం ఇది, నేను విశాల మార్గం ఎన్నో ఇరుక్కు మార్గాన్ని ఎన్నుకుంటాను అని అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత జరిగిన ఆ స్టోరీలో మొత్తంలో ఆయన అమ్మబడతాడు, వేరే రాష్ట్రంకి వెళ్ళిపోతాడు, వేరే రాజు దగ్గరికి వెళ్ళిపోయి మొత్తానికి స్థిరపడతాడు. అక్కడ 39వ అధ్యాయంకి వచ్చాయండి. 39వ అధ్యాయం ఫస్ట్ నుంచి చూడండి అసలు. రైట్, ఇక్కడ గమనించండి. 17 ఏళ్ళ కుర్రోడు, 17 years బాయ్, 17 ఏళ్ళ కుర్రోడు చక్కగా ఇంట్లో అమ్మ నాన్న దగ్గర ఉంటూ హాయిగా ఉండాల్సిన వ్యక్తి తల్లిదండ్రుల నుంచి వేరే అయిపోయాడు. చూడండి ఒకసారి, ఒక్కసారి ఊహించండి అది ఎలా ఉంటుందో. పిల్లలు ఎంతకాలం వెళ్ళి ఉండగలుగుతారు బయట? పిల్లలు చదువుకోవడానికి కూడా బయటకు వెళ్తారు కదా, 10th ఇంటర్ అయిన తర్వాత పంపుతారు కదా. ఒక సంవత్సరం మాట్లాడకుండా ఉండగలుగుతారా? ఎప్పుడు సెలవు దొరుకుద్దా, ఎప్పుడు వద్దామా, చూసేద్దామా, ఒక గంట అయినా పర్లేదు చూసి వచ్చేద్దాం అన్న భావం ఉంటుంది. అలాంటి 17 ఏళ్ళ కుర్రాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, ఏదో వేరే రాష్ట్రానికి, వేరే మనుషుల దగ్గరికి. ఎందుకు ఆ ఇరుకు నేర్చుకున్నాడు ఆ వ్యక్తి? ఒకే ఒకటి, ప్రభువు మాట చెప్పాడు కాబట్టి ఆ ఇరుకు నేర్చుకోగలిగాడు. ఇక్కడ 4th verse దగ్గరికి వెళ్ళాడు. రైట్, ఇక్కడ తను వర్ధిల్లుతున్నాడు. అంటే వర్ధిల్లడం అంటే బాగుంది, ఇప్పుడు సుఖం ఉంది, ఇప్పుడు హ్యాపీనెస్ ఉంది. ఒకప్పుడు ఇరుకు మార్గం ఎంచుకున్నాడు, ఒక్క మాట చెప్పి, ఒక కళ చెప్పి ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ 39వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ, అక్కడికి వెళ్ళినప్పటికీ వర్ధిల్లుతున్నాడు అంటే బాగుంది జీవితము అని అర్థం. ఇక్కడ హమ్మయ్య అనుకునే లోపే ఇక్కడ చిన్న పొరపాట్లు జరిగిపోయి, పోతీఫర్ భార్య ఈయన పట్టుకుందాం చూసింది, ఈయన పారిపోయిన తర్వాత ఇక్కడ 20వ వచనంలోకి వచ్చేయండి. ఎవరిని పట్టుకుని? యోసేపుని పట్టుకుని. యోసేపు ఇప్పుడు ఖైదీలు, ఇందాకే వర్ధిల్లాడు. కొంచెం ముందే బాగుంది ఆయన జీవితం, మరలా వెంటనే ఏమైపోయింది అంటే విశాలంగా అనిపించింది, మరలా వెంటనే ఇరికి వచ్చింది, జైల్లో వేస్తారు ఆయన. రైట్, ప్రతి దగ్గర చూడండి. అయితే యోసేపుకి దేవుడు తోడై ఉండెను. ఇరుకు మార్గం ఎంచుకున్నావా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. విశాల మార్గం ఎంచుకున్నావా, దేవుడు నీకు తోడుగా ఉండడు. ఆ మార్గంలో దేవుడు లేడు. విశాల మార్గంలో దేవుడు ఉండడు, ఇరుకు మార్గాల్లోనే ఉంటాడు. అమ్మో ఇరుకు నేను దీంట్లో దూరను అని అనుకున్నావా, విశాల మార్గం ఎంచుకుంటావు, అక్కడ నీకు దేవుడు కనపడ్డు. ఇరుకైనా పర్లేదు, ఇదే మార్గంలో ఉంటానని నిర్ణయించుకున్న ఆ ఇరుకు మార్గంలో నొప్పున్నా బయలుదేరతావా, ఆ మార్గంలోనే దేవుడు ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నడిపించడానికి సిద్ధపడుతుంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. నిర్గమకాండకు వద్దాం సరే. నిర్గమకాండము 2వ అధ్యాయంకి వద్దాం.
ఇక్కడ 2వ అధ్యాయంలో మోసే గారి పుట్టిన ఎలా పుట్టాడో ఏం పుట్టాడో ఉంటుంది. డైరెక్ట్గా ఒకసారి 18వ మాటకు వచ్చేయండి. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. మోసే గారు పుట్టిన తర్వాత ఆయన పుట్టిన ప్రాంతంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాంతంకి వస్తాడు. ఆ ప్రాంతం దగ్గర నీళ్ళు బావి ఉంటుంది. ఆ నీళ్ళు బావి దగ్గర కొందరు స్త్రీలు నీళ్ళు పట్టుకుంటూ ఉంటే ఆ నీళ్ళు పట్టిన ప్రాంతంలోకి వేరే వాళ్ళు వచ్చి ఆ స్త్రీలని ఏదో భయపడడం ప్రయత్నం చేస్తూ ఉంటే మోసే అప్పుడు ఆ స్త్రీల్ని కాపాడతారు. అప్పుడు 18వ వచనం నుంచి ఆ స్త్రీలందరూ నీళ్ళు పట్టున్న స్త్రీలందరూ అక్కడ తండ్రి ఇంటికి వెళ్ళారు. ఆ స్త్రీల తండ్రి అడిగాడు, ఇంత తొందరగా ఎందుకు వచ్చారు మీరు రోజు అని అడిగాడు. ఐగుప్తుడు అంటే మోసే గారు ఐగుప్తుడు ఒకడు మంద కాపుల నుంచి మమ్మల్ని కాపాడి ఆ స్త్రీల్ని కాపాడాడు. ఆ స్త్రీ దగ్గర ఉన్న ఆ మందికి కూడా నీరు ఇచ్చాడు అని వివరిస్తుంటే ఆ వ్యక్తి ఎక్కడ, ఆ హీరో గారు ఎక్కడ అన్నట్టుగా ఆ తండ్రి అడిగాడు. ఇక్కడ మోసే కాపాడాడు ఆ స్త్రీల్ని. మోసే కాపాడిన తర్వాత ఆ స్త్రీ తండ్రి అన్నాడు, ఎక్కడ మరి బయట ఎక్కడ ఉంచేవేంటి, పిలు తొందర పిలు అని నిన్ను కాపాడాడు కదా, భోజనం పెడదాం పిలు ఆయన్ని అనగానే మోసే గారు ఒప్పుకున్నారు వాళ్ళతో ఉండడానికి. 21వ వచనం. అక్కడ మోసే గారు సెటిల్ అయిపోయారు. ఆ ఇంట్లో సెటిల్ అయిపోయారు. ఉండిపోతున్నారా? రైట్. ఏ స్త్రీనైతే కాపాడాడో ఆ స్త్రీనే ఆ తండ్రి మోసేకి ఇస్తే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకుని పెళ్ళి చేశాడు. ఇక్కడ గమనించండి, మోసే ఎక్కడి నుంచో ఇటు నుంచో పారిపోయి వచ్చినోడికి ఒక స్త్రీ దొరికింది, ఒక ఇల్లు దొరికింది, ఒక కుటుంబం దొరికింది. ఆ సిపోరా అన్న వ్యక్తిని పెళ్లి చేస్తున్నాడు. 22వ వచనంలో సిపోరా ఒక కుమారుడికి రైట్. ఇక్కడ ఆ ఇంట్లో సెటిల్ అయిపోయాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు. మంచి బెడ్రూమ్కి అన్నాడు. 3వ అధ్యాయంకి వచ్చాను డైరెక్ట్. ఇప్పుడు ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. రైట్. ఇక్కడ చాలు. పెళ్ళి అయ్యింది మోసే గారికి, మంచి బిడ్డ పుట్టాడు. ఆ మామగారి దగ్గర ఉన్న ఆ పశువుల్ని తీసుకెళ్ళి ఆ కొండపైకి అలాగా తోలుకుంటా వెళ్తుంటే అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కొండ పైన అక్కడున్న పొద కాలిపోతుంది కానీ బూడిద అవ్వట్లే, అది అలాగే మండిపోతుంది. దగ్గరికి వెళ్ళి చూద్దామని మోసే గారు, ఏంటి విచిత్రంగా ఉంది, మంట వెలుగుతుంది కానీ ఏం అవ్వట్లేదు ఏంటి అని చూడడానికి వెళ్ళే టైంకి దగ్గరికి రావద్దు, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు ఇప్పిరా అని చెప్పి ఒక స్వరం వినపడుతుంది. వినపడిన తర్వాత జరిగిన సంఘటన మనకి తెలిసిన విషయాలే. డైరెక్ట్గా ఆ స్వరం వినిపిస్తుంది. ఐగుప్తులు నుంచి విడిపించాల్సిన బాధ్యత నీదే అని చెప్తాడు. 11వ వచనం చూడండి. ఇప్పుడు ఆ పొదలోంచి, ఆ మంటలోంచి దేవుని స్వరం ఒకటి వినపడింది. ఏంటంటే, నువ్వు వెళ్ళి అక్కడ ఫరో దగ్గరున్న ఇశ్రాయేలీలందరినీ నువ్వు బయటికి తీసుకురావాలి అని చెప్తాడు. చెప్పిన తర్వాత 11వ వచనంలో మోసే గారు అంటారు, ఫరో దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి నేనెవరు అని అంటాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. కొత్తగా పెళ్ళైనోడు, 12 బిడ్డ పుట్టాడు. ఆడిని తీసుకెళ్ళి ఒక రాజుని ఎదిరించి ఆ రాజు దగ్గర ఉన్న మనుషులు తీసుకురావాలి అంటే ఎలా ఉంటుంది మీకు అర్థమయ్యడం చెప్తున్నాను. గోటిక్రా అనే చిన్న గ్రామంలో
ఒక వ్యక్తి, అది మీరు అవ్వచ్చు, మీకు కొత్తగా పెళ్ళి, మీరు ఏదో ఊరు నుంచి ఆంధ్ర నుంచి ఈ ఊరు వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఒక 12 బిడ్డ పుట్టారు. పుట్టిన తర్వాత ఒక స్వరం వినిపిస్తుంది మీకు, వెళ్ళి నరేంద్ర మోడీతో ఫైట్ చేసి రా అన్నాడు. ఎలా ఉంటుంది? ఇది అలాంటిదే. కొత్తగా పెళ్ళి చక్కగా అటు తిరిగి గాలి తిరిగేవాడికి చక్కగా పెళ్ళి అయిపోయి చక్కగా బిడ్డ పుడితే, ఒక ఇల్లు దొరికిపోతే, కుటుంబం దొరికిపోతే అమ్మయ్య అనుకుని చక్కగా తోలుకుంటూ అలాగే వెళ్తూ ఉంటే, ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యి ఫరో దగ్గర ఉన్న నా మనుషులందరినీ నువ్వు విడిపించి తీసుకురావాలి అని ఒక మాట అన్నాడండి. డైరెక్ట్గా అన్నాడు, వారిని తీసుకురావడానికి నేనెవరిని అని డైరెక్ట్గా అనేసాడు. ఇంకా కొంచెం 14వ వచనంకి వచ్చండి, 13 చూడండి. నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. రైట్. ఇక్కడ ఇశ్రాయేల్ జనము ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ఈ ఐగుప్తు రాజు నుంచి విడిపించండి అని. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించి తీసుకురావాలి అని చెప్పి. ఇక్కడ గమనించిన విషయాలు ఏంటంటే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ప్రార్థన చేయగా దేవుడు వారి స్వరం విని మోషేని కదిపాడు. ఇప్పుడు మోషే డైరెక్ట్గా వెళ్ళాడు అనుకుందో, వెళ్ళాడు ఆ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి. ఈ సందర్భాన్ని మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీరు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం, చాలా తీవ్రంగా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర చెప్పాడు, మీరు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో మీ దేవుడు విన్నాడు అనే పదం అన్నారు. అప్పుడు ఏ దేవుడు విన్నాడో మీకు క్లారిటీ ఉండదా? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని విడిపించండి అని. ఇప్పుడు ఇక్కడ మోషే బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు ఏ దేవుడు అని అడిగితే అని ఒక పదం అంటున్నారు చూడండి. అంటే ఎవరు క్లారిటీ లేదు, ఇశ్రాయేల్ ప్రజలుగా మోషేకా? ఇశ్రాయేల్ ప్రజలకి లేదు క్లారిటీ. అంటే ఇక్కడ ఇప్పుడు మోషేకి తెలుసా తెలీదా దేవుడు ఎవడో? ఎప్పుడు మాట్లాడిన తర్వాత తెలుసు, ముందు తెలీదు. మోషేకి ముందు తెలియదు దేవుడేమి. మాట్లాడిన తర్వాత 14వ వచనంలో మనం చూడండి, దేవుడు నువ్వు ఎవరు అంటే ఏం చెప్పాలి అన్నాడు. నువ్వు ఎవరివి అని అంటే ఏం చెప్పాలి అన్నాడంటే ఈయనకి కూడా తెలియదు ఏంటో. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అందుకు నేను ఉన్నవాడుని అనువాడునై ఉన్నాను మోషేతో చెప్పాను. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఉన్నవాడిని అనువాడిని, అంటే నేనే ఉన్నాను అన్నకి రుజువు అనమాట. వాళ్ళు ఏ దేవుడిని అయితే కొలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అన్నారో, దేవుడు అనగానే పలికగలిగే దేవుడు ఒక్కడే ఉన్నాడు, అందుకు ఉన్నవాడు నేనే అంటున్నాడు. నేనే ఉన్నానండి అంటారు కదా కొన్నిసార్లు, నేను తప్ప ఇంకెవరు లేరండి అంట కదా, అంటే ఉన్నవాడు. ఇక్కడి నుంచి ఆయన జీవితం మొదలైందండి. పెళ్ళయి పిల్లోడితో చక్కగా హ్యాపీగా ఉండాల్సింది. ఆలోచించండి, కొత్తగా పెళ్ళైన వారిని వెంటనే ఏదైనా పనులు చెప్పి వెంటనే వారిని దూరం చేసే ప్రయత్నం ఎలా చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? కొత్తగా పెళ్ళైంది వాళ్ళు భార్యాభర్తలు లేదు, సుఖంగా సంతోషంగా బయట తిరగాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి అని. ఇప్పుడు ఈయనకి కూడా పెళ్ళయింది, పిల్లోడు పుట్టాడు, ఆనందంగా ఉండే టైంలో ప్రభు స్వరం విన్నాడు. ఇప్పుడు ఇది ఇరుకు, డైరెక్ట్గా రాజుని ఢీ కొట్టుకోవడానికి వెళ్ళాలి. ఈ స్టోరీ అంతా గమనించండి. ఇక్కడ ఈయన ముందు ఒక విశాల మార్గం ఉంది, భార్య భర్తల పిల్లలతోని సుఖంగా సంతోషంగా ఇంట్లో కుటుంబంతో ఉండడం. 2 డైరెక్ట్గా చావుని ఎదుర్కోవడం. ఏది ఎంచుకున్నాడు మరి దేవుడు? ఈ వ్యక్తి ఇరికా విశాలమా? ఒక విశాల మార్గం ఉంది, ఇల్లు, పెళ్ళము, పిల్లోడు, మావ, ఆస్తి, చక్కటి మార్గం ఉంది. 2వది ఉంది, డైరెక్ట్గా వెళ్ళి ప్రజల్ని తీసుకురావడం, అది కూడా రాజును ఢీ కొట్టి. మనిషి ఒక్కడే, వీడికి ఏ సైన్యము లేదు, మనిషి ఒక్కడే, కానీ వెళ్ళి సైన్యం తీసుకురావాలి. ఒకసారి సంఖ్యాకాండంకి వద్దాం.
సంఖ్యాకాండంలో ఆ లెక్క ఉంటుంది, ఎంతమందిని ఈయన తీసుకురావాలో లెక్క ఉంటుంది. 1వ అధ్యాయము, సంఖ్యాకాండం 1వ అధ్యాయము 46వ మాట చూడండి. 1:46. లెక్కింపబడి 6,03,550 మంది. ఎంత? 6,03,550 మంది. మోషే గారు నడిపించి తీసుకురావాల్సిన వ్యక్తులు ఒక లెక్క ఎంతంట? 6,03,550 మంది. ఎక్కువ తక్కువ? ఈయన ఒక్కడు, పైగా ఏంటి, నత్తోడు, మాట రానోడు. అప్పుడు చెప్తున్నాడు, నేనేం వెళ్తాను, నేను నత్తోడిని, నేను మాట్లాడలేను, రాజుని ఢీ కొట్టడం ఏంటి? ఈ దారంతా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఆలోచించండి. సంఘం పెద్దగా అయ్యింది అనుకుందాం. ఇప్పుడు సంఘం చిన్నగా ఉంది, చిన్న మంద. ఇప్పుడు సంఘం చిన్నగా ఉంది కాబట్టి అల్లరి ఎక్కువ వినపడదు. సంఘం పెద్దగా అయింది అనుకుందాం. చెప్పేవాడు ఇక్కడ ఉంటాడు, ఆ మూల కొందరు ఉంటారు. ఇక్కడ చెప్పేవాడిని చూడరు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. క్లాస్ రూమ్లో కూడా పిల్లల్ని చూడండి, చిన్న క్లాస్ అయితే పెద్ద ఎక్కువ మాట్లాడరు, ఇంత దగ్గర ఉంటారు కాబట్టి. పెద్దగా అయినప్పుడు వెనకాల గోల ఎక్కువ పెరిగిపోద్ది. బయట మీటింగ్లో కూడా చూడండి, గోల ఎక్కువ ఉంటుంది, లోపల తక్కువ ఉంటుంది గోల. ఇప్పుడు ఆలోచించండి, 6 లక్షల చిల్లర మంది అంటే ఒక్క వ్యక్తి ఈ మాట వింటాడా? ఈ నత్తోరు మాట? అంతమందిని తీసుకొచ్చి నడిపించడం అనేది అంత సులభమైనదా? ఎంచుకున్నాడా లేదా మరి ఇరుకు మార్గం? హాయిగా నా భార్యతో చక్కగా నేను ఉండేవాడిని, బొడ్డోడు పుట్టాడు, ఆడుకుంటా, నాన్న ముద్దు మాట్లాడుతుంటే అక్కడ ఉండక నన్ను ఇక్కడ తీసుకొచ్చేస్తావా అన్నాడా? అనలేదు. ప్రభువా, ఈ మార్గం నీకు ఇష్టమా? ఇరుకులో వెళ్ళడం ఇష్టమా? ఇరుకులోంచి రావడం ఇష్టమా? ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు, నువ్వు అడుగుతావు, ఆడ హృదయం నేను కట్టిన పడుతాను అంటాడు మళ్ళీ దేవుడే. ఆడు ఒప్పుకోడు, నువ్వు మళ్ళీ వెళ్తావు, ఆడు ఒప్పుకోడు, మళ్ళీ వెళ్తావు, ఆడు ఒప్పుకోడు, మళ్ళీ వెళ్తావు. దేవుడే చెప్తూ ఉంటాడండి. మార్గము ఇరుకు. 6 లక్షల మందిని తీసుకురావడం అంటే అంత ఈజీ పనా? కష్టం. ఇక్కడ జరిగిన చిన్న చిల్డ్రన్ క్యాంప్, చిన్న పిల్లల క్యాంప్. పిల్లలు గోల్ చేయొద్దు అంటావు, సరిపోయింది మనకి. ఎంటలేదు మాట. కూర్చో కూర్చోపెట్టడం, పరుగులెట్టడమే అయిపోయింది. బుల్లి మంద మళ్ళీ. అలాంటిది 6 లక్షల మందిని తీసుకురావడం అంటే ఎంత ఇరుకు మార్గం ఆలోచించండి, ఎంత కష్టమైన మార్గం. అయినా ప్రభు కోసం లోబడి ఆ ఇరుకు మార్గాన్ని ఇచ్చినాడు. భార్య చూడలే, పిల్లోడిని చూడలే, మాయ చూడలే, ఆస్తి చూడలే, ఏమి చూడలే, కేవలం ఒకే ఒక మార్గం ఎంచుకున్నాడు, ఇరుకు మార్గము, ప్రభు మాటకి లోబడ్డము. ఇంకేమీ గుర్తురాలా ఆయనకి. ఇంకొంచెం ముందుకెళ్దాం. దానియేలు గ్రంథంకి వచ్చేద్దాం డైరెక్ట్గా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇక్కడ ఈ స్టోరీ అంతా మళ్ళీ చెప్పలేండి, టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువైపోద్ది. డైరెక్ట్గా 3వ అధ్యాయంకి వచ్చేయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంకి వచ్చాను డైరెక్ట్గా. ఇక్కడ దానియేలు స్నేహితులు మనందరికి తెలిసిందే. 3వ అధ్యాయంలో ఫస్ట్ది నెబుకద్నెజరు రాజుగారు ఒక ప్రతిమ తయారు చేశారంట. అది బంగారంతో తయారు చేశారంట. బబులోన్ అనే దేశంలో ఒక గ్రౌండ్లో దాన్ని నిలబెట్టారంట. అంటే 90 అడుగులు అనుకున్నా. సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానకులను రైట్. చాలండి తల. ఇక్కడ ఆ రాజు ఒక ప్రతిమని తయారు చేశాడు. అది దాని సైజులు చెప్పాడు. ఒక గ్రౌండ్లో పెట్టి చాలా పెద్దది, దూరం నుంచి చూసినా కనపడేంత పెద్ద విగ్రహం ఒక తయారు చేసి పెట్టి ఆ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఊర్లో ఉన్న ఆ ప్రజలందరికీ ఆజ్ఞ ఇచ్చాడు,
ఈరోజు నుంచి మన చేతులతో తయారు చేసిన ఈ ప్రతిమ మనం నమ్మాలి, దండం పెట్టాలి, మొక్కాలి, ఆరాధించాలి అని చెప్పి ఆజ్ఞ అందరికీ జారీ చేశాడు. అక్కడున్న ప్రతి ఒక్కడు అదే ఆజ్ఞ ఫాలో అవుతూ దండం పెడుతూ ఆరాధిస్తూ ఆ రాజు తయారు చేయించిన ఆ ప్రతిమని ఆరాధించడం ప్రారంభిస్తాడు. అందులో ఈ దానియేలు గారి స్నేహితులు ముగ్గురు 16వ వచనంకి వచ్చింది డైరెక్ట్గా. శత్రుకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. రైట్, వీళ్ళకి చింత లేదంట. ఒక విషయం నేను చెప్పేస్తాను తిరిగింది. ఇక్కడ అందరూ మొక్కారు, ఈ ముగ్గురు మాత్రం మొక్కలేదు. అందరూ దండం పెట్టారు, ఈ ముగ్గురు మాత్రం దండం పెట్టలేదు. అందరూ ఒక మార్గం ఎంచుకున్నారు, అది విశాల మార్గము. మా రాజు చెప్పాడు, మేము చేస్తాం. ఈ ముగ్గురు మాత్రం ఆ విశాల మార్గం ఎంచుకోలేదు. ఇదిగో ఈ ప్రతిమలకి ఆరాధించమని కానీ నమస్కరించమని కానీ బైబిల్ ఒప్పుకోవట్లేదు, శాస్త్రం ఒప్పుకోవట్లేదు. మేము దండం పెట్టము, మా దేవుడైన యెహోవా అని తప్ప మేము ఇంకేది మేము ముట్టుకోము, దాని జోలికి రామని చెప్పేసాడు డైరెక్ట్గా. ఈ ముగ్గురిని ఇంకా కోపం వచ్చి ఈ ముగ్గురిని అగ్నిలో వేసేయమని చెప్పి 7 అగ్ని రాజేసి దాంట్లో వేయమని ఈ ముగ్గురిని తోసాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. గవర్నమెంటు ఒక ఆదేశం పాస్ చేస్తే, రూల్ పాస్ చేస్తే అది చెయ్యాలా చేయకూడదా? చెయ్యాలి. ఇప్పుడు రాజు అయిన నెబుకద్నెజరు ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. ప్రజలు చెయ్యాలా చేయకూడదా? మరి చెయ్యాలి కదా. ఈ సాకు చెప్పచ్చు కదా వీళ్ళకు. ఒకవేళ దేవుడి దగ్గర చెప్పాల్సి వచ్చినా ఇదిగో రాజు మాటకి లోబడి అని చెప్పచ్చు కదా, విశాలం ఎంచుకోవచ్చు కదా. ఈ వ్యక్తులు విశాలము ఎంచుకోలేదు. బావి ఉంటుంది కదా, బావి నుయ్యనా బావా ఏమంటారు మీరు? నుయ్య. చూడడం ఎవరికైనా భయం ఉందా? నుయ్యి చూడడం భయం ఉందా? లోతుగా పెద్దగా ఉంటే భయం. బావి ఎత్తు ఎంత ఉందనుకుందాం. ఇప్పుడు ఆ బావి కొన్ని ఎత్తులు ఉండవు, డైరెక్ట్గా పోయా అంతే స్పీడ్కి వెళ్ళగలుగుతారా? చూడడానికి కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆలోచించండి, ఈ ముగ్గురు వ్యక్తుల్ని అగ్నిలో వేస్తాడు అనే నిర్ణయం వీళ్ళు తెలిసినప్పుడు భయం వేస్తుందా ఇదా? వేస్తుంది. వీళ్ళకి చింత ఉందంట, వీళ్ళకి లేదంట చింత. అగ్నిలో వేస్తే వెయ్యు. ఒక్క విషయం ఆలోచించండి. ఆ విగ్రహానికి సెల్యూట్ కొడితే అయిపోద్ది. సెల్యూట్ కొడితే ఏమండవు, సింపుల్గా అయిపోద్ది. వీళ్ళు సెల్యూట్ కొట్టలేదు. ఏ మార్గం ఎంచుకున్నారు? ఇప్పుడు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే దేవుని మాటకి లోబడ్డమే వీళ్ళకి ప్రాముఖ్యం. ముందుగా 10 ఆజ్ఞల, మోషే రాసిన 10 ఆజ్ఞలలో మీరు ఏ విగ్రహాన్ని కూడా మీరు సాగిలు పడడానికి వీల్లేదని 10 ఆజ్ఞలు ఇచ్చేసాడు. కాబట్టి ఆ బోధనే మేము లోబడతాము, అది మా ప్రాణాలు పోయినా సరే. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, ప్రాణం పోయినా మేము ఇరుకు మార్గంలోనే లోబడుతూ వెళ్తామన్నా తప్ప ఒక్క చిన్న సెల్యూట్ కొట్టేస్తే విడుదలైపోద్ది వాళ్ళకి. అది ఇష్టపడలేదు, లోబడ్డానికే ఇష్టపడ్డారు. ప్రభు మాటకి లోబడ్డానికి వాళ్ళ ఇష్టాన్ని చూపిస్తూ ఆ మరణానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ ఈ ముగ్గురు విషయాలు జరిగిన విషయాలు. ఇంకొంచెం ఇప్పుడు స్పీడ్గా ముందుకు వచ్చేద్దాం, కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్తలోకి 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడండి. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మం ఇచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకమగుచున్నవని తన సేవకులతో చెప్పారు. రైట్, ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్న విషయం. హేరోదు రాజు గారికి కొన్ని వార్తలు వెళ్ళాయి. ఏంటంటే యోహాను అనే వ్యక్తి యేసు ప్రభు అనే వ్యక్తికి బాప్తిజం ఇచ్చిన వ్యక్తి. ఈ యోహాను అనేవాడు శిష్యులు తయారు చేస్తున్నాడు. ఈ యోహాను అనేవాడు యేసు ప్రభు గురించి మంచి విషయాలని చెప్తున్నాడు. ప్రజలందరూ యోహాను వైపు యేసు వైపు తిరిగిపోతున్నారు అనే భయము రాజుకు ఉంది, హేరోదు రాజుకి. హేరోదు రాజు ఎలాగైనా చంపాలని ఎదురు చూస్తున్నాడు యోహాన్ని. కారణం ఏంటంటే ప్రజలందరూ యేసు ప్రభు వైపు తిరుగుతున్నారు యోహాను చెప్పే మాటలు విని.
ఇప్పుడు రాజు వైపు తిరగకుండా ఉండిపోతున్నారని నొప్పి ఈ రాజుకు ఉంది. ఎలాగైనా చంపాలి ఈ యోహాన్ని అని నిర్ణయం తీసుకునే టైంలో భయపడుతున్నాడు. ఇప్పటికే ఆ యోహాన్ని చాలామంది వెంబడిస్తున్నారు. ఇప్పుడు కనుక చంపేమంటే ప్రజలు మన మీద తిరగబడతారు అని ఒక భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. 6వ వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు అయితే హేరోదు గారు పుట్టినరోజు అంట. హేరోదు పుట్టినరోజు రోజుని కుమార్తె డ్యాన్స్ ఆడిందంట. బాగా డ్యాన్స్ ఆడితే హేరోదుకు బాగా ఆనందం వచ్చి ఏమ్మా నీకేం కావాలి అని అడిగాడంట. ఇక్కడ ప్రామిస్ తీసుకుంది. ఏది అడిగినా ఇచ్చేస్తావా అని అడిగింది. ఏది అడిగినా ఇస్తానని మాట ఇస్తాడు. ఇక్కడ ఆ పాప అడిగింది ఏంటంటే బాప్తిజం ఇచ్చే యోహాన్ తల కట్ చేసి ప్లేట్లో పెట్టి నాకు కావాలని అడిగిందండి. రాజు ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది చేసి తీరుతాడు. ఆ మాట తప్పడానికి లేదు రాజుకి. అంటే అది ప్రెస్టీజ్ ఇష్యూ, అది అవమానం కింద ఉంటుంది. ఇప్పుడు రాజు అడిగాడు కూతుర్ని నీకేం కావాలి, బాప్తిజం ఇచ్చు యోహాను తల ఒక ప్లేట్లో కావాలి అని అడిగింది. ఇదే బాప్తిజం ఇచ్చు యోహాను యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చుండకపోతే ఈ కోరిక వచ్చుండేది కదా ఆ పిల్లకి. ఇదే బాప్తిజం ఇచ్చు యోహాను యేసు ప్రభు గురించి సువార్త చెప్పుండకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ కిందే జరిగింది చదవనప్పుడు రాజు దుఃఖపడిన ప్రమాణ నిమిత్తము బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తలని కొట్టించి ఆ తలని తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి. ఇప్పుడు ఆలోచండి, యోహాన్ గారు ప్రశాంతంగా బ్రతకచ్చు, సుఖంగా బ్రతకచ్చు, హ్యాపీగా బ్రతకచ్చు యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చిండిపోతే. ఇదిగో యోహాను నువ్వు నాకు కూడా బాప్తిజం ఇవ్వని యేసు ప్రభు అడిగాడు. ఆ ఒక్క మాటకి లోబడి బాప్తిజం. యేసు ప్రభు రాకముందే యేసు ప్రభు అనేవాడు ఈ భూమి మీదకి వస్తాడని సువార్త ప్రకటించిన వ్యక్తి యోహాను. ప్రజలందరికీ చెప్తున్నాడు యేసు ప్రభు రాబోతున్నాడు, సిద్ధంగా ఉండండి. ఆ 2 పనులు చేసి ఉండకపోతే సుఖంగా బతికేవాడు. చంపుతారని తెలుసు, హేరోదు రాజు వెతుకుతున్నాడని తెలుసు, అయినా ప్రభు మాటకి లోబడి తలనిచ్చాడండి. ఒకసారి ఆలోచండి, చిన్న వాటికే విశాల మార్గం ఎంచుకుని మనం వెళ్ళిపోతున్నాము. చిన్న విషయాలకే ఆ ఇరుకు వద్దు నాకు అని చెప్పి విశాల మార్గం ఎంచుకుంటున్నాము. ఇంత పెద్ద పరిస్థితులకి నిలబడగలుగుతామా? ఇంత పెద్ద స్థితి వస్తే నిలబడగలుగుతామా? ఆ బాప్తిజం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చాడు, యేసు ప్రభుని సువార్త చేస్తున్నాడు, అందుకు ఆయన చంపబడ్డాడు. ఇక్కడ విశాల మార్గం ఎంచుకోలే, యేసు ప్రభు చెప్పిన మాటకి లోబడి చావడానికైనా సిద్ధపడ్డాడు. ఆయన ఎంచుకున్న మార్గము ఇరుకు మార్గంలోనే దేవుడు ఉన్నాడు. ఇంకా ఎక్కడైనా మనం విశాల మార్గం ఎంచుకుంటున్నట్టయితే మనం ప్రమాద స్థితిలో ఉన్నాము. యేసు ప్రభు మాటకి లోబడ్డం నేర్చుకోవాలి. నేను ఒక మాట అడుగుతాను, నాకు సూటిగా చెప్పడానికి ప్రయత్నించండి. దేవుని మాటని ఉన్నట్టుగా లోబడతామా? దేవుని మాటని విన్న తర్వాత ఉన్నట్టుగా లోబడతామా? ఇక్కడ మన బతుకేంటో తెలిసిపోద్ది, మన భక్తి ఏంటో తెలిసిపోద్ది, మన మార్గం ఏంటో తెలిసిపోద్ది. ప్రభు మాట, ప్రభు స్వరం వినపడిన తర్వాత ఆ మాట ప్రకారము ఉన్నట్టు ఇప్పుడు చెప్పిన అందరూ కూడా ఏ స్వరం అయితే విన్నారో ఆ స్వరానికి లోబడిపోయి వారి ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడిపోయిన స్థితి వారిది. ఇక్కడ మన దగ్గర ఒక మార్గం ఉంది, అది ఇరుకు. ఇంకో మార్గం ఉంది, విశాలము. లోబడి ఆ ఇరుకు మార్గంలోకి వెళ్తామా, లోబడకుండా ఆ విశాల మార్గంలోకి వెళ్తామా? మనకి లోబడడానికి కొన్ని షరతులు ఉండాలి. మనకి
మనము లోబడాలి అంటే కొన్ని షరతులు మనకు ఉండాలి. కొన్నిసార్లు మనం పిల్లలకి ఏదైనా పని చెప్తే, ఒరే ఆ పని నువ్వు చేయరా అనుకో, అది ఇస్తేనే చేస్తానంటారు, అది కొంటేనే చేస్తానంటారు, అది తెస్తేనే చేస్తానంటారు. అంటే వారు ఆ పని చేయడానికి ఏదైనా ఇస్తే. ఇప్పుడు చాలామంది దేవునితో చేసే వ్యాపారం ఒకటి ఉంటుంది. ఏంటంటే నువ్వు కనుక నాకు అది ఇస్తే నేను నీకు ఇస్తాను. ఎంత మూర్ఖత్వం అంటే దేవునితో ఇలాంటి బేరాలు కుదరవు, ఇలాంటి బేరాలు లేవు. నువ్వు కనుక నాకు అది చేసేవంటే నేను నీకు ఇలాగ ఇస్తాను అనే మొక్కుబడి బేరాలు దేవుడి దగ్గర లేవు. ఈ భ్రమలోంచి బయటికి రండి. ఈ భ్రమ అంటే ఏదైనా ఇస్తే, ఇప్పుడు లోబడే విషయంలో మనకు కొన్ని షరతులు ఉంటాయి. నేను స్పీడ్గా చెప్తాను, ఆ షరతులు వినడానికి ప్రయత్నించండి. మనము లోబడాలి అంటే మనము విన్న విషయాన్ని లోబడాలంటే కొన్ని షరతులు మనకు ఉంటాయి. ఆ షరతులు చెప్తున్నాను చూడండి. మొదటి షరతు ఏంటంటే, విన్న విషయం మనం లోబడాలంటే ఆ విన్న విషయం మీకు సంతోషాన్ని ఇవ్వాలి. ఏ విషయం అయితే లోబడాల్సిన విషయం ఉందో ఆ లోబడే విషయము మీకు సంతోషాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అర్థం అవడం చెప్తున్నాను చూడండి. మీకు ఏది సంతోషం ఉంటుందో మీరు నాకు చెప్తారు. కానీ బైబిల్లో ఒక మాట ఉందని చెప్పి బైబిల్లోంచి ఒక మాట తీశాను నేను. తీసి ఇదిగో కోడల్లారా మీ అత్తగారి పైన మీ పై చెయ్యి ఉండాలి అనే మాట తీశాను నేను. కోడల్లారా మీ అత్తగారి పైన మీ పై చెయ్యి ఉండాలి అని అన్నాను. ఇప్పుడు ఎవరికి నచ్చుద్ది ఆ మాట? కోడలుగా అత్తలుగా? కోడలు నచ్చుద్ది, అత్తలకే అదనమాట. ఇప్పుడు ఈ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సంతోషం ఎవరు కలుగుతుంది? కోడలు కలుగుతుంది, అత్తలకే. ఇప్పుడు అత్తలు చెప్పారు ఆ మాట, అత్తలు మీరు పెద్దలు కాబట్టి కోడలు లోబడిన వాళ్ళు బైబిల్ చెప్తుందని వచనం చూపించు అనుకోండి. అప్పుడు ఎవరికి బాగుంటుంది? అత్తలకు బాగుంటుంది, కోడలకు బాగుంది. అంటే లోబడే విషయం మీకు ఆనందం కలిగితేనే లోబడతారు. ఇబ్బంది కలిగితే లోబడడం కష్టం. షరతు నెంబర్ 1, ఫస్ట్ కండిషన్ ఏంటంటే లోబడే విషయాల్లో మీకు ఏదైనా నచ్చితేనే లోబడతారు. నచ్చకపోతే ఉన్నాయా లేవా? ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడాను. మీకు నచ్చినవి లోబడ్డారు చూడండి, మీకు నచ్చని లోబడరు. రెండోసారి చెప్తున్నాను. లోబడే విషయంలో మీ శరీరం ఒప్పుకోవాలి. లోబడే విషయంలో మీ శరీరము దాన్ని ఒప్పుకోవాలి. ఆత్మ ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటుంది, ఆత్మ ఇక్కడి నుంచి చెప్తూ ఉంటుంది, శరీరం ఒప్పుకోదు. లోబడే విషయంలో శరీరము ఒప్పుకోదు. ఇక్కడ శరీరము నేనే అడగాల, నేనే చెప్పాలా, ఈసారి కూడా నేనే మౌనంగా ఉండాలా అని అంటుంది. ఇప్పుడు లోబడ్డం శరీరం ఒప్పుకోవట్లేదు. మీ శరీరం ఒప్పుకున్నావే మీరు లోబడతారు. చూడండి, ఒప్పుకొని మీరు లోబడ్డరు. షరత్ నెంబర్ 3, ఇగో అంటారు కదా, ఇగో, అహం. ఇక్కడ అహము కూడా మీకు ఒప్పుకోవాలి. షరత్. పెద్దవారు చిన్నవారిని క్షమాపణ అడగడం ఈజీయా? చిన్నవారు పెద్దవారిని క్షమాపణ అడగడం ఈజీయా? కదా, అందరికీ ఉండదు ఏదో అక్కడ ఆ ఇగో అనే పదం. ఇప్పుడు పెద్దవారిగా మీరు ఒక పొరపాటు చేశారు అనుకుందాం. వాక్యం చెప్తుంది మీరే వెళ్ళి ముందు సమాధానం పడాలి, మీరే వెళ్ళి క్షమాపణ అడగాలి అనే వాక్యం చెప్తుంది. పెద్దోళ్ళు కాబట్టి, వారు చిన్నోళ్ళు కాబట్టి క్షమాపణ అడిగే దగ్గర అడ్డొచ్చేది ఉందే, అహము అని అడ్డొచ్చేది ఉందే, అది లోబడి కూడా చేస్తుంది. మీ షరత్ ఏంటంటే మీకంటే పైవాడు. ఇప్పుడు అనుకుందాం, మీ ఇంట్లో పనిచేసే పాల కాపులే ఆయన ఏదో మాట అనేసారండి. ఆడు దులిపేసి నిలిపాడు, పెద్ద పట్టించుకోలేదు, ఎప్పుడులాగా ఏం అర్థం ఉంటుంది అన్నట్టు వెళ్ళిపోయాడు, ఆడు పెద్ద పట్టించుకోలేదు. కానీ రాత్రి ప్రభు స్వరం మీతో మాట్లాడుతూ ఆ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి క్షమాపణ అడుగు అని అంటున్నాడండి. లోబడొద్దు, లోబడొద్దు శరీరం. ఇక్కడ ఏమడ్డవుతుంది? ఇప్పుడు షరత ఏంటి? ఆడేవాడు ప్రభా, నేను చేత ఎత్తే బతుకుతున్నాడు, ఆడు చెప్పమంటే చెప్తాను కానీ దానిలో మాత్రం ఇగో అడ్డొస్తా. చూడండి మీ షరతు డైరెక్ట్గా విన్నది విన్నట్టు లోబడిపోద్దా? ఇప్పుడు ఇక్కడ ఏ మార్గం ఎంచుకుంటున్నప్పుడు?
విశాల మార్గంలోకి వెళ్ళి నాకు అహం ఉంది, నేను ఎన్నో, నా మార్గం వేరు, విశాల మార్గం వెళ్తాను, విశాల మార్గం నడుస్తాం మనం. అక్కడ ప్రభు మీకు దొరకడు, తలుపులు వేసి ఉంటాయి. ఇప్పుడు మీకు షరతులు లోబడ్డానికి కొన్ని కష్టం ఉంటుంది. అహము. ఇక్కడ నాలుగో షరతు చెప్తాను మనకి, అంటే లోబడకుండా ఉండడానికి ఉన్న షరతులు. 4వ షరతు, ఒకవేళ ఆ విషయం చెప్తే మీరు తగ్గిపోతారు. ఆ విషయం చెప్తే మీరు తగ్గిపోతారు వాళ్ళ దగ్గర. అప్పుడు కానీ బైబిల్ చెప్తుంది చెయ్యాలనే పని. అది చేసారా మీరు తగ్గిపోతారు. తగ్గడానికి ఇష్టపడతారా, మాటకి ఇష్టపడతారా? తగ్గడమా అంటే ఇప్పుడు మీరు ఆ పని చేశారనుకోండి, వాళ్ళ దగ్గర మీరు తగ్గిపోతారు. ఇప్పుడు ఆ తగ్గడానికి మన మనసుని సిద్ధపరచుకొని వెళ్ళి తగ్గడానికి, లోబడ్డానికి ఇష్టపడతామా, తప్పించుకోవడానికి ఇష్టపడతామా? డౌటే లేదు కదా. విశాల మార్గం మనకు బాగుంది. ఈ షరతు. 5వది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నా. 5వది, మీరు ఆ పని చేస్తే, అంటే ఈ బైబిల్లో చెప్పిన మాట చేస్తే, ఈ బైబిల్లో ఉన్న మాట ప్రకారం లోబడి ఆ పని చేస్తే మీరు చాలా చులకనైపోతారు, బాగా చులకనైపోతారు. బైబిల్లో చెప్పిన, నేను మళ్ళీ చెప్తాను, బైబిల్లో చెప్పిన మాట, ఆ మాట ప్రకారం కనుక మీరు చేశారే అంటే మీరు ఆ వ్యక్తుల దగ్గర, ఆ కుటుంబం దగ్గర చులకన అయిపోతారు. ఇప్పుడు చేయడానికి ఇష్టపడతారా, చేయకుండా ఉండడానికి ఇష్టపడతారా? ఇప్పుడు అనుకుందాం, మీరు ఒక ఫంక్షన్ని హంగు ఆరబాటంతో దొల్లకొట్టేద్దాం అనుకుంటున్నారు. భయంకర, ఇంకా బాబా ఇంకా ఊరంతా లైట్లు గీట్లు అని అనుకుంటున్నారు. నాకు ఆ విషయం తెలీదు, అదే ముందు నేను మాట్లాడుతున్నాను. ఆరబాటాలు ఆటలకి వెళ్ళకూడదు, బైబిల్ చెప్తుంది అని నేను వాక్యం చెప్తున్నాను. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మొత్తం ఆరబాటం చేసేద్దామని, దాని ముందు వారం నేను మాట్లాడుతున్నాను. ఈ ఆరబాటాల జోడికి వెళ్ళకూడదు, అది దేవుని చిత్తం కాదు, దేవుని లక్షణం కాదు అనే విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఊరందరికీ చెప్పారు, అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం, అలా చేసేస్తాం, దుమ్ము లేపేస్తాం, ఇంక మటన్ చికెన్ ఇంక అన్నీ ఉంటాయి, మీకు తిరిగిలేదు అని చెప్పేశారు. ఇప్పుడు వాక్యం చెప్పింది మీరు ఆరబాటాలు చెయ్యొద్దు అని. ఇప్పుడు మీరు వెళ్ళి చెయ్యట్లేదండి అని చెప్పడానికి మీరు చులకన అయిపోతారు. కానీ వాక్యం చెప్తుంది వద్దు అని. ఇప్పుడు ఏం చేయడానికి ఇష్టపడుతుంది శరీరం? ఈసారికి పాపం చేసేస్తాం, నెక్స్ట్ టైంకి బాప్తిజం చేస్తాం. ఇప్పుడు చులకన అయిపోతాము అంటే లోబడ్డ ఎంత కష్టం ఆలోచించండి. చీప్ అయిపోతాం అంటే ఆ వ్యక్తుల దగ్గర, కుటుంబం దగ్గర పలానా విషయం మేము కనుక చేసే ఉంటే చీప్ అయిపోతాం అంటే లోబడ్డానికి ఇష్టపడం, విశాల మార్గమే ఎంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం మనం. అంటే మనకి లోబడాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. పైన చెప్పిన ఆ శిష్యులు ఎవరికి ఏ షరతులు లేవు, డైరెక్ట్గా లోబడ్డారు, తలలు పెట్టేశారు అంతే. ఇంకా షరతులు చెప్తాను. మనకి లోబడ్డానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. చెప్పిన విషయాలకి మీరు హద్దు పెట్టుకుని పాటిస్తారా, హద్దులు లేకుండా పాటిస్తారా? హద్దు లేకుండా ఉన్నారా? హద్దు లేకుండా ఉంటారా? ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ పాస్టర్ మారిపోయాడు, మళ్ళీ ఐపీసీ పాస్టర్ వచ్చాడు. బాబు ఎన్నదులేండి, ఐపీసీ పాస్టర్ వచ్చాడు అనుకుందాం. అందరూ తల నుంచి అరికాల వరకు తెల్ల బట్టలు వేయాలి అన్నాడు అనుకుందాం. మీకు కష్టమా నష్టమా? కష్టంగా ఉంటుంది మీకు. ఆదివారం ఒకరోజు వేసి మిగతా రోజులు రంగు బట్టలు వేసే ప్రయత్నం చేస్తాను అనుకుందాం. ఆ పాస్టర్ లేదు మిగతా రోజులు కూడా వేయాలని అనుకున్నాను. అప్పుడు ఇప్పుడు మీకు హద్దు పెట్టుకోరా మీకంట. ఇప్పుడు దేవుని వాక్యము వచ్చిన తర్వాత, దేవుని హెచ్చరిక వచ్చిన తర్వాత, దేవుని ఆదేశం మీ దగ్గరికి వచ్చిన తర్వాత కొంత తీసుకుంటున్నారా, అంతా తీసుకుంటున్నారా? నా బాధ ఇదే. లోబడే విషయంలో కొంతే తీసుకుంటున్నారా, నాకు ఇంత చాలా నేను తీసుకుంటున్నారా అన్నాను నేను. పూర్తిగా తీసుకుంటారా? సంపూర్ణంగా తీసుకుంటారా? చెప్పినట్టు తీసుకుంటారా? విన్నట్టు చేసేస్తారా? ఇక్కడ మనకి హద్దులు ఉంటాయి చూడండి. ఈ పై చెప్పబడిన శిష్యుల్లో ఏ హద్దులు లేవు. మాట విన్నారు,
లోబడ్డారు. చావాలా, అగ్నిలో వెళ్ళాలా, తలెవ్వాలా, ఏ హద్దు లేదు. ఒకే ఒకటి తెలుసు, లోబడ్డాము. ఆ లోబడ్డాము ఇరుకు మార్గం అని తెలుసు. ఇప్పుడు చెప్పబడిన షరతులన్నీ మనకు ఉంటాయి. చూడండి, లోబడ్డానికి మనకున్న షరతులు ఇవన్నీ. ఈ షరతులతో కూడిన లోబడ్డమే మన జీవితాలకు వచ్చిన విషయాలు. షరతులు లేకుండా మనం ఉండలేం. ఆ పై చెప్పబడిన శిష్యులందరూ షరతులు లేకుండా లోబడ్డారు. ఏమి లేదు. ఆలోచండి ఒకసారి, మోసే జీవితంలోనే ఆలోచండి. మోసే గారు పెళ్ళైపోయినవాడు చక్కగా ఉండాల్సిన వ్యక్తిని డైరెక్ట్గా పెద్ద మనిషిని ఢీ కొట్టుకోమంటాడంటే ఎంత భయంకరంగా ఉంటుంది. పిల్లాన్ని వదిలేసి, పిల్లోడిని వదిలేసి, ఇల్లుని వదిలేసి ఆ ఇరుక్కు మార్గాన్ని లోబడి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు లోబడ్డం చాలా కష్టమైన పని. లోబడ్డం అనేది చాలా దుఃఖమైన పని. ఒక మాట నేను సింపుల్గా చెప్పేస్తాను చూడండి. బైబిలు, వాక్యము, దేవుని మాట ఇవన్నీ కాస్త పక్కన పెట్టండి. మీ భర్తలకి ఉన్నట్టు లోబడుతున్నారా? బైబిల్ సంగతి తర్వాతలేండి, చాలా దూరం ఉంది బైబిల్ సంగతి. మీ భర్తలకి చెప్పిన వెంటనే, అంటే మీరు చెప్పిన వెంటనే కాదు, మీ భర్తలు మీకు చెప్పిన వెంటనే మీ భర్తలకి అన్ని విషయాల్లో లోబడుతున్నారా? బైబిల్ చెప్పింది, స్త్రీలారా మీ పురుషుని లోబడి ఉండండి, ఇది ఆజ్ఞ చెప్పాడు. ఉంటారా? ఉన్నారా? హద్దులు ఉన్నాయా? ఇక్కడ చూసారా, హద్దులు వస్తాయి. మళ్ళీ ఇక్కడ మీరు లోబడాలంటే మీకు కొన్ని హద్దులు ఉంటాయి. బైబిల్ చెప్తుంది హద్దులు లేకుండా లోబడ్డం. ఇది ఇరుకు మార్గము, ఇరుకు మార్గంలోకి వెళ్ళండి. ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చూద్దాం. 5వ వచనం. క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసుని మీరు కూడా కలిగి, అంటే యేసు ప్రభుకి ఎలాంటి మనసు అయితే ఉందో అలాంటి మనసే మీరు కూడా కలిగి ఉండండి. 2వ అధ్యాయం 5వ మాట నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఆయన అంటే యేసు ప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి ఇక్కడ చూడండి, యేసు ప్రభు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆకారయందేమో మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంత విధేయత చూపించిన వాడే తనను తాను తగ్గించుకున్నాను. ఆ విధేయత అనే మాటని అండర్లైన్ చేయండి. విధేయత అనే మాటని అండర్లైన్ చేయండి, గీత కొట్టండి. మళ్ళీ చూడండి, 8వ మాట చదువు మళ్ళీ. ఆకారమందు మనుషుగా కనపడ్డాడు, మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనును. ఈ నా వైపు చూడండి, నేను అర్థం చెప్తాను, గమనించండి. ఈ మాటకి చాలా అర్థం ఉంది, ఈ పదానికి చాలా అర్థం ఉంది. యేసు ప్రభువారు విధేయత చూపించారంట. యేసు విధేయతని అంటే లోబడ్డం అనేది చూపించాడంట. అది ఎలా చూపించాడంట అంటే చచ్చిపోయేంత విధేయత చూపించాడు అని. అంటే లోబడే విషయంలో, తండ్రి మాటకి లోబడే విషయంలో చచ్చిపోయేంత విధేయత చూపించాడు. ఈ పదం చాలా చిన్నగా ఉంది ప్రస్తుతం. యేసు ప్రభు విధేయత ఎలా చూపించాడంట అని అడిగామనుకోండి, తనకు తాను చచ్చిపోయేంత విధేయత చూపించాడు అని. ఇక్కడ కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఆ విధేయత ఎలా చూపించాడంటే, తండ్రి మాట అన్నాడు, ఈ భూమి మీదకి నువ్వు వెళ్తావు యేసు, మరియ కడుపులో నువ్వు పుడతావు అన్నాడు. సరే తండ్రి అని ఒప్పుకున్నాడు.
ఆ విధేయత ఎలా లోపడ్డాడు చెప్తున్నాను. సరే తండ్రి అని. మీ అమ్మ నేను దాయడం కోసం పరుగులేడుతూ ఉంటుందిరా, నీకు మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్లో ఉండవు, నువ్వు పశువుల పాకలోనే ఉంటావు, నువ్వు దోమలు ఉంటాయి, ఏగలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, నీకు సరిగ్గా తిండి ఉండదు, సరిగ్గా పొడి ఉండదు అక్కడ, అలాంటి ప్రాంతంలోకి వెళ్తావురా నువ్వు అని తండ్రి అంటే, అలాగా ప్రభువా అని యేసు విధేయత చూపించి లోబడ్డం ప్రారంభించాడు. చిన్ననాటి నుంచి నువ్వు కొంచెం ఉద్రేకంగా ఉండి నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటావు, ఎలాగైనా నా పని చేసేయాలని ఇష్టపడతా ఉంటావు, మీ అమ్మ నిన్ను ఆపేస్తుంది, ఆ మాటకు లోబడాలరా నువ్వు అన్నాడు. అది కష్టమే కానీ, నీ పని చేయకుండా ఆపడం అంటే కష్టమే కానీ, నీ మాట ప్రకారం లోబడతాను, నువ్వు చెప్పినప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తాను అని అన్నాడు. సరే అని చెప్పి 30 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడు లోబడుతూ, విధేయత చూపిస్తూ. 30 సంవత్సరాల తర్వాత నువ్వు బయటకు వస్తావురా యేసు అని తండ్రి చెప్తున్నాడు. బయటకు వస్తావు, వచ్చి నువ్వు సువార్త ప్రారంభిస్తూ ఉంటావు, అన్ని అద్భుతాలు చేస్తూ ఉంటావు. ఒకరోజు అన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు నీకు బోల్ జనం ఉంటారా, నీ చుట్టుపక్కల బోల్ జనం పెరిగిపోతారు. అన్నీ చూసుకుని నీ సొంత గ్రామం ఒకరోజు వస్తావు, సొంత గ్రామం వస్తావు. వచ్చినప్పుడు నీ సొంత గ్రామంలోనే నీకు అవమానం జరుగుతుంది అన్నాడు. నా సొంత ఊర్లో అవమానమా అని. ఇప్పుడు ఆలోచండి, మీరు బయట ఊర్లో ఎక్కడ ఎవరో తెలియని ఊర్లో మీకు అవమానం జరిగింది అనుకో, పెద్ద పట్టించుకోకలే. ఉన్న ఊర్లో అవమానం జరిగితే ఊరు తెలుస్తుంది, వాళ్ళ మధ్య బతకాలి. నీ సొంత గ్రామంకి వస్తావు, నీ సొంత గ్రామస్తులే అవమానిస్తారు నిన్ను అనే విషయాన్ని చెప్పండి. అవమానిస్తారా ప్రభువా? సరే ప్రభువా, సరే అయితే లోబడతాను, ఆ విషయాల్లో నేను లోబడతాను, నేను అవమానమే కదా పొందుతాను. నీ సేవ ముగించుకుంటావు 33.5 సంవత్సరాలకి. అప్పుడు నీ పక్కనున్న మనుషులు ఉంటారే, వాళ్ళు నిన్ను వదిలిపోతారు అన్నాడు. వదిలిపోతారా అని ఆలోచన. సరే ప్రభా అన్నాడు. నువ్వు ఎవరినైతే ఎంచుకున్నావో ఆడే నిన్ను అప్పు చెప్తాడు అన్నాడు. ఆలోచించండి, ఏ వ్యక్తులనైతే ఎన్నుకున్నాడో శిష్యుల కింద ఆ వ్యక్తే నిన్ను అమ్మేస్తాడు 30 వెండి నాణాలకి అన్నాడు. సరే ప్రభా పర్లేదు అని. అమ్మేసిన తర్వాత నిన్ను కొడతారు అన్నాడు. పర్లే ప్రభా, కుట్టినా పర్లేదు ఒప్పుకున్నాడు. నిన్ను జుట్టు పట్టు నీటికెళ్తారా అన్నాడు. పర్లే ప్రభా అన్నాడు. నిన్ను పిడిగుద్దులు గుత్తారా అన్నాడు. పర్లే ప్రభా ఏం కాదు తండ్రి, ఏం కాదు కొట్టనేమన్నాడు. నీ మీద ఉమ్ములు వస్తారా అన్నాడు. పర్లే ప్రభా ఏం కాదు ఒప్పుకుంటాను, మీ ఇష్టమే, మీరు చెప్పారంటే ఖచ్చితంగా చేసుకుంటాను, పర్లేదు. కాలుతో కొడతారా, ముళ్ళ కిరీటం పెడతారు, నీ బట్టలు చింపేస్తారు, 3 రోజులు తిండి ఉండదు, నిద్ర ఉండదు, నీరు ఉండదు, ఏముండదు, నీ ఒంటి మీద ఉన్న కండ మొత్తం లెగిసిపోద్ది, రక్తం అంతా అయిపోతుంది అని అంటుంటే, అవునా ప్రభా? సరే ప్రభా. మరణమయ్యినంత వరకు విధేయత అంటే యేసు ప్రభు ఎంత ఒప్పుకోపోతే అది జరుగుద్ది. ఆలోచండి. ఉమ్ములు వస్తారా ప్రభా? పర్లేదు ఊగినండి ప్రభా, తుడుచుకుని వెళ్ళిపోతాను, పర్లేదు. నీరు పెట్టరా 3 రోజులు, దాహం వేస్తుందో, సర్లే ప్రభా, నువ్వు చెప్తున్నావా, నేను విధేయత చూపిస్తాను, నువ్వు చెప్తావు కదా విధేయత చూపిస్తాను. నిన్ను కొట్టుకుంటూ నీ బలమంతా పోయిన తర్వాత నీ మీద సిలువ ఎక్కిస్తారా, నువ్వు ఆ సిలువ పట్టుని కొండెక్కాలి, నీలో ఓపిక ఉండదు, ఎక్కుతావా నా కోసం అన్నాడు. విధేయత చూపిస్తాను ప్రభా, లోబడతాను ప్రభా, లోబడతాను, మరణమైనంత వరకు నేను లోబడతాను. మొత్తానికి ఆ సిలువ ఎక్కిన తర్వాత సిలువ మీద కూడా నీకు దాహం తీర్చేవాడు ఉన్నాడు. అప్పుడు అవమానిస్తూ ఉంటారు, అప్పుడు పొడుస్తూ ఉంటారు, అప్పుడు కొడతా ఉంటారు, ఒప్పుకుంటావా అని. లోబడతాను ప్రభా, లోబడతాను. ఒకే మాట అన్నాడు, లోబడతాను. మరణమైనంత వరకు ఆయన లోబడ్డాడు. ఎక్కడ కూడా విశాల మార్గము ఎంచుకోలేదు, కేవలం తండ్రి మాటకి లోబడి. ఇప్పుడు ఆలోచండి, ఆ ఒక్క మాట క్రీస్తు యేసు మరణమైనంత వరకు, సిలువ మరణం పొందినంత వరకు లోబడ్డాడంట. ఈరోజు మన జీవితం ఒకసారి ఆలోచిస్తే ఎంత లోబడతాం, ఎన్ని విషయాల్లో లోబడతాం, ఎన్ని విషయాల్లో మనం విశాల మార్గం ఎంచుకుంటాం. ఈ చెప్పబడిన వ్యక్తులందరి దగ్గర విశాల మార్గం ఉంది, కానీ ఎవడు కూడా ఆ విశాల మార్గం ఎంచుకోలేదు. ఈరోజు మన దగ్గర కూడా విశాల మార్గం ఉంది. లోబడి ఇరుకు మార్గంలోకి వెళ్తావా, లోబడకుండా విశాల మార్గం ఎంచుకుంటావా? 2 మార్గాలు మీ దగ్గర ఉన్నాయి. లోబడ్డామా, లోబడకూడమా? విశాల మార్గమా, ఇరుకు మార్గమా? ఇరుకు మార్గంలో వెళ్ళావా, యేసు నీతో ఉంటాడు. విశాల మార్గం ఎంచుకున్నావా, ఖచ్చితంగా అది నేను నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. ప్రార్థన చేద్దాం. ఇగో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి అన్నాం. ఈ లోకంలో పడుతున్న ప్రయాసం మేము పడం, ఈ లోక పనిపాట్లో పడుతున్న ప్రయాసం మేము పడం.
నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మా ప్రయాస నీ యందు అయి ఉండాలి, మీ విషయంలో అయి ఉండాలి, మీ ఆత్మీయతలో అయి ఉండాలి. తండ్రి, ఇదిగో మీరు వెళ్ళిన మార్గంలో మేము నడవాలి. మిమ్మల్ని మేము వెంబడించాలంటే మీరు ఎటైతే వెళ్ళారో మేము కూడా అలాగే నడవాలి. మీరు నడిచిన మార్గము ఇరుకు మార్గము. ఎదురుగుండా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు, ఇంకోటి విశాలము. నీ శిష్యులు నీ బోధ విని ఇది కఠినంగా ఉందని చెప్పి వారు విశాల మార్గము ఎంచుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని సందర్భాల్లో మాకు కూడా నీ బోధ కఠినంగా అనిపిస్తుంది. మేము కూడా కొన్ని సందర్భాల్లో విశాల మార్గంలోనే నడుస్తున్నాం, ప్రయాణిస్తున్నాం. ఇదిగో లోబడ్డము అనేది మాకు కష్టమైన పని. మా శరీరం కొన్ని విషయాల్లో లోబడదు, మా ఆలోచన కొన్ని విషయాల్లో లోబడదు, మా అహం కొన్ని విషయాల్లో లోబడదు. మాకు సుఖం ఉంటేనే, మాకు నచ్చితేనే, మాకు అనుకూలంగా ఉంటేనే మేము లోబడతాం. పై చెప్పబడిన శిష్యులు ఎవ్వరు కూడా ఎలాంటి షరతులు పెట్టుకోలేదు. నీ మాటకి ఉన్నది ఉన్నట్టు లోబడిపోయారు వారు, అంతే. మీరు కూడా తండ్రికి మాటకి మరణం పొందినంత వరకు మీరు లోబడ్డారు. సింపుల్గా మీరు మరణిస్తారు అంటే అయిపోయేది, కానీ ఆ మరణంలో కూడా చాలా హింస ఉంది. వాటికి కూడా మీరు లోబడే తండ్రి మాటకి లోబడి ఉన్నారు. ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నారు. ఈరోజు చిన్న చిన్న విషయాలకి మేము విశాల మార్గం ఎంచుకుంటున్నాం, చిన్న చిన్న పనులకి మేము విశాల మార్గం ఎంచుకుంటున్నాం. ఆ ఇరుకు మార్గంలో మేము నడడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఇంక మీదటైనా మేము ఆ లోబడే విషయంలో ఇరుకు మార్గాన్ని ఎంచుకొని మా ముందు నడిచిన నీ భక్తులు ఎలాగైతే ఇరుకు మార్గాన్ని ఎంచుకుని ఎలాగైతే లోబడి నడిచారో మేము కూడా లోబడుతూ నీ మాటని విన్నట్టుగానే మేము లోబడుతూ, అది మాకు ఇరుకు అయినా ఇబ్బంది అయినా మేము ఖచ్చితంగా అదే మార్గంలో నడవాలని ఆశపడుతున్నాం. సంఘాన్ని, నన్ను కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. లోబడే విషయంలో మేము ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటాం, మాకు సాయం చేయండి. ఎక్కడైనా మేము ఇంకా ఆ విశాల మార్గంలో అడుగులు వేస్తుంటే వాటి నుంచి తప్పించి ఆ ఇరుకు మార్గంలో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. ఇదిగో సంఘాన్ని, నన్ను, నీ మాటలు విన్న నీ గ్రామ ప్రజలందరినీ నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ప్రభువా, వారికి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ వ్యాధులు ఉన్నాయో, ఏ మనసులో ఉన్న బాధలు ఉన్నాయో, వ్యాధులు ఉన్నాయో, ప్రతి విషయంలో మీరు చేయగలిగే దేవుడిని మీరే. కన్నీటిని తొడవగలిగే దేవుడు మీరే. వారి బాధల్ని, వారి దుఃఖాలని మీరే బాగు చేయండి. ఇగో మరొకసారి గ్రామాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఎలాంటి తెగుళ్ళు, ఏ చీకటి శక్తులు ఈ గ్రామం మీద రానివ్వకుండా ప్రతి కుటుంబాన్ని మీరే దర్శించి, ప్రతి కుటుంబానికి మీరే కాపుదలని ఇచ్చి, అందరినీ ప్రభు గ్రామాన్ని సుఖంతోనే, సంతోషంతో, సమాధానంతో ఉంచమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.